ఖగోళంలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. దీనిలో భాగంగానే ఏప్రిల్ 8న ఓ అద్భుతమైన ఖగోళ ఘటన జరిగింది. ఉత్తర అమెరికా, కెనడా మీదుగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. భూమి, సూర్యుడి మధ్య చంద్రుడు నేరుగా వెళ్లడంతో కొన్ని నిమిషాల పాటు కాంతి పూర్తిగా నిలిచిపోయింది. నిజానికి భారత కాలమానం ప్రకారం ఇది రాత్రి సమయంలో జరగడంతో ఈ గ్రహణం మనకు కనిపించదు. కేవలం మనకే కాదు, సూర్యునిపై అధ్యయనం చేసేందుకు లాంగ్రాంజ్ పాయింట్ 1 చుట్టూ ఉన్న కక్షలో ప్రవేశపెట్టిన ఆదిత్య L1 కి కూడా ఇది కనిపించలేదు. ఆదిత్య L1 లో నిరంతరం సూర్యుని పర్యవేక్షించడానికి 6 ప్రత్యేకమైన సాధనాలు అమర్చారు. అయినా కూడా ఉత్తర అమెరికా, కెనడా మధ్య ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ఆదిత్య L1 మాత్రం చూడలేదని ఇస్రో తెలిపింది. ఇందుకు కారణం ఆదిత్య L1 లో ఏదైనా పొరపాటో లేదా ఇంకేమైనా లోపమో కాదని, దానిని ఉంచిన స్థానమేనని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే ఈ సంపూర్ణ గ్రహణం సమయంలో సూర్యుడిని పూర్తిగా కమ్మేసిన చంద్రుడు ఆదిత్య L1 కు వెనుక వైపు ఉన్నాడు. అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఆ శాటిలైట్ ఉంది. అందువల్లే గ్రహణ ఘట్టాన్ని ఆదిత్య L1 వీక్షించలేదని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. అయితే గ్రహణం పట్టే సమయంలో సూర్యకిరణాల ప్రభావం ఎలా ఉంటుందనే విషయాలను ఈ మిషన్ పరిశీలించిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. క్రోమోస్పియర్, నక్షత్రాల కరోనాని అధ్యయనం చేసేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కేవలం అమెరికాలోని కొన్ని దేశాల్లో మాత్రమే కనిపించింది. భారతదేశంలో ఈ తరహా గ్రహణం కనిపించలేదు. నిజానికి భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి 9 గంటల తర్వాత నుంచి ఈ రోజు తెల్లవారుజామున 2:22 వరకు గ్రహణ కాలం ఉంది. ఉత్తర అమెరికాలో పగటి సమయం కాబట్టి అక్కడ ఈ గ్రహణం కనిపించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దీనిని వీక్షించారు. ప్రముఖ అంతరిక్ష సంస్థ నాసా సైతం తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో రాత్రి 10:30 గంటలకు ఈ గ్రహణాన్ని లైవ్ స్ట్రీమ్ చేసింది.